హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్లా శేఖర్ బ్లాగ్స్. ఈరోజు అయితే మీకు అర్థమైపోయింది కదా, తమ్నైల్ చూడగానే ఎక్కడికి వచ్చేసామో, ITF మేళా 2023 అండమాన్ నికోబార్. చూసారా ఎంత క్రౌడ్, ఏమి లైటింగ్లు, ఏం జనాలు. అందుకేనేమో అండమాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంవత్సరం అంతా ఈ ITF మేళా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. నేను కూడా 5 years నుంచి ఉంటున్నాను కాబట్టి నాకు కూడా అలానే అనిపించింది. సో ఫస్ట్ అయితే నేను ఎగ్జిబిషన్ లాంటి దీనికి వెళ్ళాను. చూసారా ఈ పైపు వెనక దేనికి ఫిట్ చేయలేదు, తాళ్ళు కట్టారు 4 పల్చగా సన్నగా, కానీ వాటర్ వచ్చేస్తుంది. సైన్స్ ఎంత డెవలప్ అయిందో కదా నిజంగా. అండ్ ఇదొక చిన్న హోల్ ఉంది, అందులో చూస్తే అంతరిక్ష మండలం అంతా కనబడుతుంది అనమాట. స్పేస్ మొత్తం ఏంటో డబ్బాలో ఉందని చాలా మందికి అర్థం కాలేదు, అలా చూస్తున్నారు. సో నేను కూడా చూసాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది రియల్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇక మనం ఆడవాళ్ళు షాపింగ్ అంటే వదులుతామా చెప్పండి, అన్నీ ఒక లుక్ అయితే వేసేసాను. బట్ ఏమీ కొనుక్కోలేదు, ఎందుకంటే ఇక్కడ రేట్ మాత్రం చాలా టూ మచ్. ఈసారి అయితే ఎన్విరాన్మెంట్ మీద బాగా ఫోకస్ చేసినట్టున్నారు. సో అన్నీ కూడా నేచర్ సంబంధించినవన్నీ పెట్టారనమాట. అండ్ బెస్ట్ ఫార్మర్ కాంపిటీషన్ కూడా పెట్టారు. ఆ వీడియో నేను షార్ట్స్లో మీకు పోస్ట్ చేశాను. అండ్ అక్వేరియం పెట్టారు, అన్ని రకాల చేపలు అవన్నీ. ఇక పిల్లల జోన్కి వస్తే బొమ్మలు. ఇక్కడైతే ఒక టాటూ అబ్బాయి కూడా ఉన్నాడు. అందరూ రేట్ అయితే అడిగి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు వేయించుకోలేదు, లేకపోతే మీకు ఆ వీడియో తీసి ఉండేదాన్ని. ఇక్కడ ఒక బోర్డ్ పెట్టారు. అండ్ ఈ ముస్లిం భయ్య అయితే మంచిగా సెంటు, అక్కడికి వెళ్ళగానే గుప్ గుప్ అని వాసన అయితే వచ్చింది. ఇక్కడ ఇంకా బొమ్మలు, కార్లు, చిప్పలు, ఇక మన ఆడవాళ్ళ చైన్లు, చెవులీలు, ఇయర్ రింగ్స్, ఒకటి కాదు 2 కాదండి, చాలా స్టాల్స్ ఉన్నాయి. ఎన్నన్నీ తిరుగుతాం చెప్పండి, కాళ్ళు అయితే బాగా నొప్పి వచ్చేసాయి. అండ్ ఇక్కడ ఇంత క్రౌడ్ని కూడా హ్యాండిల్ చేయాలి అంటే ఓన్లీ పోలీసులతోనే అయిపోదు. సో దాంతోపాటు చాలా స్కూల్స్ NCS పిల్లల్ని కూడా వీళ్ళు తీసుకున్నారనమాట. సో అక్కడ NCS పిల్లలే అక్కడ ఆర్గనైజ్ చేయడం ఏంటి, క్రౌడ్ని కంట్రోల్ చేయడం ఏంటి అని. అండ్ కల్చరల్ యాక్టివిటీస్కి అయితే అందరూ చక్కగా స్టేజ్ బ్యాక్ సైడ్ ఇలా అందంగా రెడీ అయ్యారు. ఎంత ముద్దుగా ఉన్నారో చిన్న చిన్న పిల్లలు అయితే, ఎంత బాగా డాన్స్ ఇచ్చారు. అండ్ ఇది మా చిచ్చర గ్యాంగ్, మా పాప కూడా ఇందులో ఉంది. తిని కూడా ఒక నుక్కట్ నాటక్ వేసింది. ఆ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాచ్ చేయండి. అండ్ అలా ఒక్కొక్క స్టాల్స్, బట్టల స్టాల్ అని అవన్నీ ఇవన్నీ వెళ్ళాము. ఇక నా ఫేవరెట్ స్టాల్ ఏంటంటే ఫుడ్ స్టాల్కి వచ్చేసాము. ఎక్కడైతే ఇక మామూలుగా లేదు, ఇటు సైడ్ అంతా కూడా ఫుడ్ స్టాల్స్ అనమాట. మేము యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాం 4 o'clock, నైట్ 9 వరకు ఉన్నామన్నమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ వీడియోలో మీకు ఐస్ గోలా కూడా ఉంది. అండమాన్లోని వాళ్ళొక్కలే ఐస్ గోలా వాళ్ళనమాట. సో ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ మీకు షార్ట్స్లో పోస్ట్ చేశాను. అండ్ ఈ ఈవినింగ్ టైం స్నాక్స్, చాట్ అని, సమోసా, ఇదైతే కాఫీ మిషన్ అంట, చాలా బాగుంది. అండ్ ఇక్కడ పాన్ బాగా ఫేమస్, పాన్ 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 అని అంటారు అందరూ. అండ్ ఐస్ క్రీమ్స్, ఇక బిర్యానీ, చామిన్ అని, ఇక ఒకటి కాదు 2 కాదండి, ఫుడ్ అయితే అన్ని వెరైటీ ఫుడ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. బట్ రేట్ మాత్రం కొంచెం టూ మచ్, మరి అది మాత్రం మనం బేర్ చేసుకునే వాళ్ళైతే తినేయొచ్చు అనమాట. సో ఇంకా మంచి మంచి అండమాన్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే అందరూ చూడలేరు కాబట్టి అక్కడ LED స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఐలాండ్ టూరిజం ఫెస్టివల్ అని మంచిగా లైట్ అన్ని లైటింగ్ పెట్టిన తర్వాత అయితే నైట్ అయితే చాలా బాగుంది. చూసారా చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా భరతనాట్యం అది వేశారో. ఇక పెద్దవాళ్ళు కూడా అలాగే ఎంత అందంగా రెడీ అయ్యి వచ్చారంటే నిజంగా సూపర్ అంటే సూపర్. ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ అంటే అండమాన్లో ఇదే అనమాట. లైవ్ మ్యూజిక్ ఉంటుంది, ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది DD పోర్ట్ బ్లేర్ అనమాట. లైవ్ ఇక్కడ ఏం జరుగుతుందో అది DD పోర్ట్ బ్లేర్ ద్వారా మనం రేడియోలో కూడా వినొచ్చు అండ్ టీవీలో కూడా వాచ్ చేయొచ్చు. ఇక చూసారా ఇంకా అలసిపోయానని ఇంటికి వెళ్దామని బయలుదేరిపోయాను. ఓకే, బాయ్ బాయ్.